హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సింధుదీపు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇట్స్ మీ సింధుదీపు. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. లెట్ స్టార్ట్ ద వీడియో. ఇదేంటంటే హెల్తీ ఫ్రైడ్ రైస్ అండి. ఎట్లా చేసుకోవాలో నేను ప్రాసెస్ చూపిస్తాను. లెట్ స్టార్ట్ ద వీడియో. ఇది వచ్చేసరికి 90 సెకండ్స్ 7 గ్రెయిన్ రైస్ అండి. దీంతో మనం ఈజీగా ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ యూఎస్లో ఉండే వాళ్ళకైతే ఆల్డీ అండ్ టార్గెట్లో దొరుకుతుంది. మస్ట్ ట్రై. ఇప్పుడు నేను దీంట్లోకి క్యాబేజ్ అండ్ రెడ్ అండ్ ఎల్లో బెల్ పెప్పర్స్ తీసుకున్నాను. ఆనియన్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. మీరు కావాలి అంటే ఈ రైస్ ప్లేస్లో క్యాలీఫ్లవర్ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు 90 సెకండ్స్ 7 గ్రెయిన్ రైస్తో చేస్తున్నాను. లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని మన ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. అందులోకి క్రష్డ్ గార్లిక్ అండ్ ఆనియన్ యాడ్ చేసుకొని అది సాటే చేసుకున్నాక మనం క్యాబేజ్ అండ్ బెల్ పెప్పర్స్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ క్యాబేజ్ యాడ్ చేసుకోవాలి. ఇవే అని కాదు, మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇవి అవైలబుల్గా ఉన్నాయని చెప్పి నేను దీంతో చేశాను. ఇప్పుడు నెక్స్ట్ బెల్ పెప్పర్స్ యాడ్ చేసుకొని ఒకసారి సాటే చేసుకుందామండి. ఎక్కువ వెజిటేబుల్స్ కుక్ అవ్వకూడదు. అండ్ మీన్వైల్ మన సాఫ్టీ స్క్రాంబుల్డ్ ఎగ్ అనేది తయారు చేసుకుందాము. నేను ఒక 4 eggs తీసుకున్నాను. ఇందులోకి పార్స్లీ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ అయినా చేసేసుకోవచ్చు. అండ్ నేను కొంచెం బేసిల్ కూడా యాడ్ చేశానండి. మీ టేస్ట్కి తగినట్టు తీసుకోవచ్చండి. మీన్వైల్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం స్క్రాంబుల్డ్ ఎగ్ చేసుకున్నప్పుడు హై హీట్లో చేసుకోకూడదు, వెరీ లో హీట్లో చేసుకోవాలి. మీరు పార్స్లీ ఒకటే యాడ్ చేయండి, చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్క్రాంబుల్డ్ ఎగ్ చేసుకోవాలి. ఇట్లా ఫోర్క్తో తిప్పుతూ ఉంటే మనకు బాగా వస్తుందండి సాఫ్ట్గా. మీన్వైల్ మనకు వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి ఈ మన 90 సెకండ్ 7 గ్రెయిన్ రైస్, ఇందులోకి మనకి 7 గ్రెయిన్స్ అంటే బ్రౌన్ రైస్, వీట్, కీన్వా, రెడ్ కీన్వా, వైట్ కీన్వా, మిల్లెట్స్ అండ్ లెంటల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని సాటే చేసుకోవాలి. ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్కి అందరూ ఫ్రెష్ రైస్తో చేస్తారు. ఫ్రెష్ రైస్ కన్నా లెఫ్ట్ ఓవర్ రైస్తో చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకి స్క్రాంబుల్డ్ ఎగ్స్ కూడా సాఫ్టీ స్క్రాంబుల్డ్ ఎగ్స్ రెడీ అయిపోయినాయి. ఎగ్ రెడీ అయిపోయింది. మీన్వైల్ కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయటం కోసం జస్ట్ 1/4 teaspoon ఆఫ్ గీ అనేది యాడ్ చేశాను. మనం ఈ స్క్రాంబుల్డ్ ఎగ్ కూడా వేసేసుకొని ఇప్పుడు స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాము. మన రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూస్తానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఇందులోకి కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్ అనేది కూడా యాడ్ చేశాను. నేను అన్ని స్క్రీన్ మీద రాస్తాను. మీకు కనుక నా ఛానల్లో రెసిపీస్ బాగా నచ్చితే కనుక ఒకసారి చెక్అవుట్ చేయండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక లాస్ట్లో కొంచెం కొరియాండర్ అండ్ వాల్నట్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీ దగ్గర ఆల్మండ్స్ ఉన్నా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ వెరీ సూన్.